హలో అండి. ఈరోజు నేను భగవద్గీత మొదటి అధ్యాయం పారాయణం చేస్తున్నాను. ఎవరైనా నాతో పాటు చదవాలి అనుకున్నా, వినాలి అనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవైశ్చవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్ర మహారాజు పలికాడు. ధర్మక్షేత్రే తీర్థస్థానంలో, కురుక్షేత్రే కురుక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశంలో, సమవేత సమకూడి, యుయుత్సవః యుద్ధము చేయగోరి, మామకాః నా పక్షము వారు, పాండవాః పాండుతనయులు, చ మరియు ఏవ నిక్కముగా, కిం ఏమి, అకుర్వత చేశారు, సంజయ ఓ సంజయ. ధృతరాష్ట్రుడు పలికాడు, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తర్వాత ఏమి చేశారు? భాష్యం. భగవద్గీత విస్తారంగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యములో సంగ్రహంగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందటానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది. ఎవరైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్రా గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా అయ్యింది. మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైనటువంటి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలుస్తుంది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము అనే పదము ప్రధానమైనది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చరమ విజయాకాశము గురించి చాలా సందేహించాడు. ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడైన పాండురాజపుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని అతనికి తెలుసు. అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగోరాడు. అయినా స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టి కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామము పైన ఆ తీర్థక్షేత్ర ప్రభావము గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు. అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహంచే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతన్ని అడిగాడు. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు, ఒకే వంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు. ఈ విధంగా పాండుసుతులతో అంటే తన సోదరుని సంతానంతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టి సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపిత అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టు కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారని ధర్మరాజాది పరమధర్మయుతులు భగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది. చారిత్రక వైదిక ప్రాముఖ్యములతో పాటుగా ధర్మక్షేత్రము, కురుక్షేత్రము అనే పదాలకు
ఈ విశేషార్థము ఉన్నది. 2 సంజయ ఉవాచ దృష్ట్యా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ సంజయుడు పలికాడు, దృష్ట్యా చూసిన తర్వాత, తు కానీ, పాండవానీకం పాండవుల సేనను, వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి, దుర్యోధన రాజగు దుర్యోధనుడు, తదా అప్పుడు, ఆచార్యం గురువు, ఉపసంగమ్య దగ్గరకు వెళ్ళి, రాజు, వచనం అంటే మాటలు, అబ్రవీత్ పలికాడు. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. భాష్యం. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డి వాళ్ళని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాతులైనట్టి పాండవులతో వారు ఒక ఒడంబికకు ఏనాడు రాలేదని అతడు నిశ్చయం చేసుకొన్నాడు. అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజుకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు. పాండవ సేనా బలాన్ని చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే రాజు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది. పశ్యతాం పాండుపుత్రానమాచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అంటే ఇక్కడ అర్థం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. వశ్య అంటే చూడండి, ఏతాం ఈ, పాండుపుత్రానం పాండుసుతుల యొక్క, ఆచార్య ఓ ఆచార్య, మహతీం గొప్పదైన, చమూం సేనాబలమును, వ్యూఢాం ఏర్పాటు చేయబడిన, ద్రుపదపుత్రేణ ద్రుపద తనయుని ద్వారా, తవ మీ యొక్క, శిష్యేన శిష్యుడు, ధీమత బుద్ధిశకులుడైన, ఓ ఆచార్య మీ బుద్ధిశకులుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. భాష్యము. బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు. ద్రౌపది అంటే అర్జునుని భార్య, తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరము ఉండేది. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగే ఒక పుత్రుని వరంగా పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయమును కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే వారి సేనా వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతని తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధ
యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు, తెలివిగల శిష్యుడు. యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారి తీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. అంటే అత్ర ఇక్కడ శూరా శూరులు, మహేశ్వాస గొప్ప ధనుర్ధరులు, భీమ అర్జున భీముడు అర్జునులకు సమానముగా యుద్ధమునందు యుయుధానుడు విరాటుడు చ కూడా ద్రుపదుడు చ కూడా మహారథుడైన ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. భాష్యము. యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకపోయినప్పటికీ భయాకారణమైన ఇతరులు చాలామంది ఉన్నారు. నాలుగవ శ్లోకం. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. భాష్యము. యుద్ధ విద్యలో ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకపోయినప్పటికీ భయాకారణమైన ఇతరులు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ భీమార్జునులలాగా ప్రబలమైన వాడు కావడం వలన వారందరూ విజయపథంలో గొప్ప అవరోధాల వంటి వారని దుర్యోధనుడు పేర్కొన్నాడు. భీమార్జునుల శక్తిని తెలిసియున్నందునే ఆ విధంగా అతడు ఇతరులను వారితో పోల్చాడు. 5వ శ్లోకం. ధృతకేతుశ్చేకితానః కాశీరాజాశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ధృతకేతుశ్చేకితానః కాశీరాజాశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. అంటే దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు చ కూడా వీర్యవాన్ శక్తివంతుడైన పురుజిత్తు కుంతిభోజుడు చ మరియు శైబ్యుడు చ మరియు నరపుంగవః నరులలో వీరుడు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. యుధామన్యుడు చ మరియు విక్రాంతః పరాక్రమవంతుడైన ఉత్తమౌజుడు చ మరియు వీర్యవాన్ శక్తిశాలి అయిన సుభద్రాతనయుడు ద్రౌపదీ కుమారులు చ మరియు అందరూ ఏవ నిశ్చయముగా మహారథులు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అంటే అస్మాకం మన తు కానీ విశేషముగా శక్తిమంతులు ఎవరో
తాన్ వారిని నిబోధః గుర్తించండి, తెలుసుకోండి. ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ నాయకాః నాయకులు మమ నా యొక్క సైన్యస్య సేవల సంజ్ఞార్థం సమాచారం తాన్ వారిని గురించి బ్రవీమి చెబుతాను తే మీకు. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తతైవచ. భవాన్ మీరు, భీష్మ పితామహుడు, చ కూడా, కర్ణుడు, చ మరియు కృపుడు, చ మరియు సమితింజయః యుద్ధంలో ఎల్లప్పుడూ విజయశీలురైన అశ్వత్థామ, వికర్ణుడు, చ కూడా, సోమదత్తుని పుత్రుడు, తథా అలాగుననే, ఏవ నిశ్చయముగా, చ కూడా యుద్ధంలో ఎల్లప్పుడూ విజయము సాధించే వీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. భాష్యము. యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుడి సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బహ్లిక రాజు పుత్రుడు. పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. అన్యే చ బహవః శూర మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్రపహారణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే ఇతరులు, చ కూడా, బహవః బహుసంఖ్యలో, శూర వీరులు, మదర్తే నా కొరకు, తక్త జీవితాః ప్రాణత్యాగానికి సిద్ధపడిన వారు, నానా రకాల శస్త్ర ఆయుధాలను, ప్రహారణాః దాల్చి, సర్వే వారందరూ, యుద్ధ విశారదాః యుద్ధ నిపుణులు, నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు.